2024లో యూజీ అండ్ పీజీ అడ్మిషన్స్ వరల్డ్ టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో వెళ్లాలనుకుంటున్నారా? అయితే పర్ఫెక్ట్ గైడెన్స్ కొరకు వెంటనే డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. మీరు సంప్రదించాల్సిన నంబర్ 8886629883. నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 ఎడ్యుకేషన్ స్పెషల్ ప్రోగ్రామ్. నేను సునీల్. ఈరోజు మీ అందరికీ ఒక విషయాన్ని తెలియజేద్దామని చెప్పి ఈ ప్రత్యేకమైన కార్యక్రమం. అందులో ఏంటంటే, చాలామంది 12th పాస్ అయిన స్టూడెంట్స్ ఇంజనీరింగ్కి ఎంసెట్ రాస్తూ ఉంటారు. ఎంసెట్ రాసిన తర్వాత ర్యాంక్ ద్వారా యూనివర్సిటీస్కి సెలెక్ట్ అవుతారు, కాలేజెస్కి సెలెక్ట్ అవుతూ ఉంటారు, ఇంజనీరింగ్ కాలేజెస్కి. అలా సీటు ద్వారా వాళ్ళు ఇంజనీరింగ్ అనేది ఎంటర్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. కానీ వితౌట్ ఎంసెట్ మీరు ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అవ్వచ్చు. అది కూడా డొనేషన్సో లేదంటే స్పెషల్గా బై చేసో కాకుండా దానికి ఒక సపరేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. సో ఆ యూనివర్సిటీ ప్రత్యేకంగా కొన్ని కోర్సెస్ని కూడా ఇంట్రడ్యూస్ చేసింది అన్న విషయాలని మీకు తెలియజేసే ప్రయత్నానికి సంబంధించే నేను ఈరోజు ఈ టాపిక్ని తీసుకోవడం జరిగింది. దీని గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకి డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారు అందుబాటులోకి వచ్చారు. వెల్కమ్ సార్. నమస్తే అండి సార్. సో ఆ యూనివర్సిటీ ఏదో కాదు, నాగార్జున యూనివర్సిటీ. సార్, నాగార్జున యూనివర్సిటీ ఇప్పుడు చాలా హయ్యెస్ట్ డిమాండ్ ఉన్నటువంటి యూనివర్సిటీస్లో ఇది కూడా ఒకటి. దానికి చాలా డిమాండ్ ఉంటుంది, కానీ అది ప్రత్యేకంగా ఎంసెట్ కాకుండా సపరేట్గా స్పాన్సర్డ్ కోర్స్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తూ, అలాగే సపరేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయిస్తుంది అన్న విషయం చాలామందికి తెలియదు. దాని గురించి అంటే జనరల్గానండి, అంటే మామూలుగా మనం చేసిన వీడియోస్లో ఎక్కువగా ఎంసెట్ కాలేజెస్ గురించి వాటి గురించి ఎక్కువ చెప్పనండి, డీమ్డ్ కాలేజెస్ గురించి. ఎందుకంటే ఇంకా కొంచెం బెటర్ కాలేజెస్ చెప్తూ ఉంటాం ఎప్పుడు. అవును సార్. బట్ చాలామంది అడుగుతూ ఉంటారు, సార్ అవి కూడా చెప్పండి, అది ఇది బాగా యావరేజ్గా ఉన్న స్టూడెంట్స్ అది ఇది అని చెప్పేసి. కొంతమంది ఈ మధ్యకాలంలో నా దగ్గరికి వచ్చినటువంటి విద్యార్థులు ఏం చెప్పారంటే, సార్ అన్నీ కొంచెం బెటర్ కాలేజీకి వెళ్ళాలంటే అందరి వల్ల కాకపోవచ్చు కదా, మరీ 50% మార్క్స్ ఉన్నాయి, 45% ఇంటర్ మార్క్స్ ఉన్నాయి, మరి మేము ఒకవేళ చదవగలిగి ఎగ్జామ్ కొట్టగలిగి మంచి మంచి ఎగ్జామ్లకు వెళ్ళగలిగితే మీరు చెప్పిన కాలేజీకి వెళ్ళగలుగుతాం. అవును. అసలు ఎలిజిబిలిటీలోనే మాకు 12th ఏదో కారణం చేసి సరిగ్గా చదవలేకపోవడం వల్ల 45% 40% వచ్చింది, మరి మా పరిస్థితి ఏంటి? యాక్చువల్గా ఏఐసిటి నామ్స్ ప్రకారం చాలా ఇంజనీరింగ్ కాలేజెస్లో ఇప్పుడు ఈవెన్ ఐఐటీస్ ఎన్ఐటీస్ అయితే 75% ఉండాలి. ఓకే. 12th చాలా కాలేజీలో 60% ఉంటుందండి. బట్ దాన్ని దృష్టిలో పెట్టుకుని స్పెసిఫిక్గా నేను చెప్పడం జరుగుతుందండి. మామూలుగా ఎంసెట్ అన్నది పక్కన పెట్టిన నాగార్జున యూనివర్సిటీ అన్నది ఏదైతే ఉంటుందో, జనరల్గా అది నేను గుంటూరు విజయవాడ వర్క్ చేసినప్పుడు మా హౌస్ ఆపోజిట్ అండి. అంటే ఆ టోల్ గేట్ దగ్గరే ఉంటుంది మా హౌస్. ఓన్ హౌస్ అక్కడే ఉంటుందండి ఇప్పుడు కూడా. సో జనరల్గా ఫ్రీక్వెంట్గా నాగార్జున యూనివర్సిటీకి వెళ్ళటం, లేకపోతే అక్కడ చీఫ్ గెస్ట్ కింద వెళ్ళటం, వీసీ గారి దగ్గరికి వెళ్ళటం సర్వసాధారణంగా నాకు వెళ్ళేవాడిని. సరే, కాలేజీ ఎట్లా ఉంటుంది ఏంటన్నది పక్కన పెడదాం, ఇట్స్ డిఫరెంట్ స్టోరీ. అది స్టేట్ కాలేజీ కాబట్టి అన్ఫార్చునేట్గా గవర్నమెంట్ సరైనటువంటి ఫండ్ వాళ్ళ దగ్గర నుంచి వెనక్కి తీసేసుకుంటుంది గవర్నమెంట్. చిత్రం చూడండి, ఇప్పుడు డబ్బులు మామూలుగా గవర్నమెంట్ యూనివర్సిటీస్కి ఇవ్వాలి కదా. అవును. ఇది అన్ఫార్చునేట్గా ఇప్పుడున్న గవర్నమెంట్ ఏం చేస్తారంటే, యూనివర్సిటీ దగ్గర పోగు చేసుకున్న పాపం వాళ్ళు ఏదో ఫీజులోని 10,000 ఆ ఫండ్స్ వెనక్కి తీసుకునే పరిస్థితికి వచ్చింది. సో దీని మీద చాలామంది అడుగుతున్నారు, చేస్తున్నారు, ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ సరిగ్గా లేదు, అన్ని రకాల ఇబ్బందులు అవుతున్నాయి. ఇదేంటంటే, ఎవరైతే బాగా యావరేజ్గా ఉండి ఇంటర్ కూడా మార్క్స్ సరిగ్గా రాలేదు, ఎంసెట్ కూడా మనకి ర్యాంక్ వచ్చే అవకాశం లేదు అనుకుంటారో, వాళ్ళని దృష్టిలో పెట్టుకుని చెప్తున్నాను. యాక్చువల్గా అంటే నేను మామూలు రెగ్యులర్గా చెప్పి టాప్ కాలేజెస్కి సంబంధించి ఇది విరుద్ధం. నేను టు బి హానెస్ట్ బిలో యావరేజ్ స్టూడెంట్స్ని అప్రోచ్ అవుతారు. ఇది అంటే పర్టికులర్ 12th మార్కులు బాగా తక్కువ వచ్చినాడు. అదే సో దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటేనండి, ఎక్స్క్లూసివ్గా వీళ్ళకి డబ్బులు సరిపోక యూనివర్సిటీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే సెల్ఫ్ స్పాన్సర్ కోర్సెస్ అని వాళ్ళు పెట్టడం జరిగిందండి. ఓకే. అఫ్ కోర్స్ మీకు ఆంధ్ర యూనివర్సిటీలో కూడా మీకు ఇలాంటి ప్రోగ్రామే వాళ్ళు రన్ చేస్తున్నారు. ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో వీళ్ళు ఏం చేశారు, మామూలుగా ఎంసెట్ ద్వారా వెళ్తే ఫీజు కట్టకూడదు, అంతే కదండి. వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ స్కీముల్లో ఉంటారు కాబట్టి డబ్బులు రావు, అదే కదా, గవర్నమెంట్కి రావు. ఇదేంటంటే సెల్ఫ్ స్పాన్సరింగ్ స్కీమ్ అని పెట్టి ఒక్కొక్క బ్రాంచ్కి ఒక 120 చొప్పుని కంప్యూటర్ సైన్స్ అయితే సీట్స్ పెట్టి బీటెక్ ప్లస్ ఉత్తి బీటెక్ అంటే మళ్ళీ అడ్మిషన్ ఇవ్వడానికి ఉండదు. వాళ్ళు తెలియజేసారంటే బీటెక్ ప్లస్ ఎంటెక్ అంటారు. బీటెక్ ప్లస్ ఎంటెక్ ఇంటిగ్రేటెడ్ 6 years ప్రోగ్రామ్ అని చెప్పి స్పాన్సర్ కోర్స్ కింద 4+2 పెట్టి ఒక 7 ఇంజనీరింగ్ బ్రాంచెస్, ఒక బి ప్లానింగ్, ఒక బి డిజైన్, అంటే బ్యాచిలర్స్ ఆఫ్ డిజైన్ ఒకటి, బ్యాచిలర్స్ ఆఫ్ ప్లానింగ్ ఒకటి. ఇది రఫ్గా ఒక 10 రకాల కోర్సెస్ ఇంచుమించుగా వాళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే 45% మార్కులు ఇంటర్లో ఉన్నప్పటికీ కూడా వీళ్ళు రాయొచ్చు ఈ ఎగ్జామ్ ఒకటి. అది రిజర్వేషన్ లేకపోతే, ఒకవేళ మనకు ఏదైనా రిజర్వేషన్ ఉన్నట్లయితే మామూలుగా ఆ రిజర్వేషన్స్ అన్నీ కూడా దీనికి అప్లై అవుతాయి. ఇది సెల్ఫ్ స్పాన్సర్ కదా, ఓకే. మళ్ళీ ఏదైనా ఎస్సీ ఎస్టీ ఓబీసీకి రిజర్వేషన్స్ ఉండవేమో అనుకుంటారు. ఆ రిజర్వేషన్స్ కూడా దీనికి వర్తింపజేసి
ఎలిజిబిలిటీలో కూడా 40% చేసి 45 కాకుండా, అంటే జస్ట్ 12th 40% ఉన్నప్పటికీ కూడా ఎలిజిబుల్ వీళ్ళు ఒక సపరేట్ ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. ఆ ఎగ్జామ్ జనరల్గా ANU EET అంటారంటే ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ టెస్ట్ అని, ఈ ఎగ్జామ్ పెడతారు. ఇది సపరేట్గా నేను ఎందుకు చెప్తున్నానంటే కొంచెం బెటర్గా కాలేజీలకు వెళ్ళాలి, లేకపోతే మంచి కాలేజీ టాప్ కాలేజీలకు వెళ్ళాలి అన్న వాళ్ళని దృష్టిలో పెట్టుకుని చెప్పడం లేదు, నేను మళ్ళీ చెప్తున్నాను క్లియర్గా. ఎందుకంటే నేను చెప్పి దానికి ఇది విరోధం. ఎందుకంటే ఒక స్టూడెంట్ నా దగ్గరికి వచ్చి ఒక 2 days బ్యాక్ అతను బాధపడతా అడిగాడండి నన్ను. నేను ఆలోచన చేయడానికి రీజన్ అదండి. ఏం అడిగాడంటే మన దగ్గరికి వచ్చి, సార్ మీరు చెప్తున్నారు కానీ నాకు అసలు పర్సంటేజే లేదు. అదే సార్, మా లాంటి వాళ్ళని కొంచెం ప్లస్ నేను ఎంసెట్ కూడా రాసి వెళ్ళి అంత పరిస్థితి లేదు, ప్రైవేట్ కాలేజీలకు వెళ్ళి అంత డబ్బులు లక్షలు కట్టి పరిస్థితి లేదు నాకు, మరి నేను కూడా చదువుకోవాలి కదా. అదే కదా, డబ్బులన్నా ఉండాలి, మార్క్స్ అన్నా ఉండాలి, మెరిట్ అన్నా ఉండాలి, ఏదో ఒకటి ఉండాలి. ఏమీ లేని పరిస్థితిలో ఉన్నాను నేను. ఏంటి అని అడిగితే, సో ప్రాబబ్లీ నేను వాళ్ళని దృష్టిలో పెట్టుకుని, అబ్బాయిని దృష్టిలో పెట్టుకుని నేను చేస్తున్నాను మామూలుగా రెగ్యులర్గా నేను చేసి దానికి విరుద్ధమైనప్పటికీ కూడా. కానీ డెఫినెట్గా అది గవర్నమెంట్ యూనివర్సిటీ కాబట్టి మనకి JNTU కాకినాడ కానివ్వండి, లేకపోతే హైదరాబాద్ ఆంధ్రాలో తీసుకున్నట్లయితే SVU తిరుపతి కానివ్వండి, లేకపోతే అనంతపురం కానివ్వండి, రాయలసీమలో ఇలాంటి కాలేజెస్ ఏవైతే మీకు ఉన్నాయో ఇవి గవర్నమెంట్ యూనివర్సిటీస్ కాబట్టి జనరల్గా మామూలుగా అంటే కొంత ల్యాబొరేటరీస్ కానీ అవి కానీ కొంచెం కంపారిటివ్గా కొంచెం బాగానే ఉంటాయండి. అంటే పర్టికులర్గా సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ అయితే. దీంట్లో ఏంటంటే కంప్యూటర్ సైన్స్లో దీంట్లో ఉన్న ప్రత్యేకత ఇంకోటి ఏంటి చేశారంటే, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్తో పాటుగా డేటా సైన్స్ సపరేట్గా ఒక బీటెక్ ప్రోగ్రామ్ పెట్టారు, ప్లస్ ఎంటెక్, AA+ML అని ఒకటి పెట్టారు సపరేట్గా, సైబర్ సెక్యూరిటీ అని ఒకటి, అద్భుతం. అట్లా అన్ని పెట్టుకుంటూ వచ్చారు. మెకానికల్ ట్రెడిషనల్గా ఉన్నది సివిల్ పెట్టారు. ఇది కాకుండా ప్లానింగ్ అండ్ డిజైన్ కూడా పెట్టారండి వాళ్ళు. ఓకే, అంటే దీనికి స్పెషల్గా NID కానీ UCD కానీ ఇలాంటి పెద్ద పెద్ద ఎగ్జామ్స్ రాయకుండా, లేదు ఆ కోర్సులో మనం జాయిన్ అవుదాం, నేను దగ్గరలోనే ఎక్కడ ఉన్నాను నేను, సరే నాకు హాస్టల్ కూడా అవసరం లేదు, డే స్కాలర్ కింద వెళ్దాం అన్న విద్యార్థులకి మామూలుగా అయితే ఈ ఎగ్జామ్ ద్వారా ఇస్తారని తెలియదు, అందరూ ఎంసెట్ అనుకుంటారు, అసలు అవగాహన ఉండదు. సో ఇది ఒక శాంపుల్ చెప్తున్నాను. మిగిలిన ఇలాంటి అవకాశాలు ఉన్నటువంటి కాలేజెస్ మీరే సెర్చ్ చేసుకోండి, అట్ల గురించి నేను చెప్పను. కానీ ఆంధ్ర యూనివర్సిటీలో ఇట్లో కూడా ఉన్నాయి, ఉన్నాయి. సో దీంట్లో ఏంటంటే సీట్స్ కూడా ఎక్కువ పెట్టారండి. అంటే 120 కంప్యూటర్ సైన్స్ పెట్టారండి, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో ఒక 120, ఎలక్ట్రికల్లో ఒక 120 పెట్టారండి, మిగిలినటువంటి సైబర్ సెక్యూరిటీ వాటిల్లో కూడా 80 అలా పెట్టి మొత్తం మీద ఓవరాల్గా కన్సిడరబుల్గా ఇంచుమించుగా ఒక 600 వరకు కూడా మీకు సీట్లు ఉన్నాయి. ఎగ్జామ్ రాసేది చాలా తక్కువ మంది రాస్తారండి, కాంపిటీషన్ అసలు ఉండదండి, ఎక్కువ మంది తెలియదండి ఎగ్జామ్ రాయడం తెలీదు. ఎందుకంటే ఎంసెట్లో మామూలుగా నాగార్జున యూనివర్సిటీకి మీరు వెళ్ళాలి అంటే ఏ కంప్యూటర్ సైన్స్కి వెళ్ళాలంటే 2000 ఎంతో ర్యాంక్ రావాలి ఓపెన్ కేటగిరీ. చాలా 2000 అంటే అందరికీ సాధ్యమయ్యే పని కాదండి. ఇందులో కొట్టేసి వెళ్ళిపోవడం ఈజీ, ప్రాబబుల్లీ దాంట్లో వెళ్తే ఫీజు కట్టక్కర్లేదు, ఇంత ఉండకపోవచ్చు. ఇక్కడ ఫీజు వచ్చేటప్పటికి మీకు కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ దానికి ఏమో 1,50,000 పెట్టారు, ఎలక్ట్రానిక్స్కి వాటి 1,25,000, మిగిలిన కోర్సులన్నీ 75,000 రూపాయలు ఉన్నాయండి సంవత్సరానికి, సెమిస్టర్ కాదు. అంటే అప్రాక్సిమేట్గా ఒక 1 to 1.5 lakh మధ్యలో ఫీజులో మీరు బేర్ చేయగలిగితే, ఏదైనా లోన్ కానీ ఏదైనా తీసుకుని బేర్ చేయగలిగితే మీరు ఇది అప్లై చేయొచ్చండి, ఈజీగా చేయొచ్చు. దీంట్లో ఉన్న ఇంకొక ప్రత్యేకత ఏంటంటే రిజర్వేషన్స్ వర్తిస్తాయి అందులోను. మామూలుగా సెల్ఫ్ స్పాన్సరింగ్ కోర్సెస్ కంటే రిజర్వేషన్స్ పెట్టరు, ఎందుకంటే మాకు కొంచెం సెల్ఫ్ స్పాన్సర్ కదా, మాకు ఈ రూల్స్ వర్తించకూడదని వీళ్ళు ఏం చేశారంటే పెట్టారు. బీసీలో కూడా OBCలో కూడా ABCDకి అయితే స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు ఉందనుకోండి 7%, BCB అయితే 10%, C అయితే 1% అని, D అయితే 7%, E అయితే 4% అని, PH రిజర్వేషన్ కానీ, స్పోర్ట్స్ కోటా ఉంది మళ్ళీ దీనికి, స్పోర్ట్స్ కోటా కానివ్వండి, రెగ్యులర్గా ఉన్నటువంటి రిజర్వేషన్ సిస్టమ్ ఏదైతే మనకు ఉందో స్టేట్ గవర్నమెంట్ రిజర్వేషన్ పాలసీ ప్రకారం అన్నీ కూడా దీనికి వర్తిస్తాయండి, అన్ని అప్లికబుల్ అవుతాయండి. ఇంకొకటి ఏంటంటే దీంట్లో మళ్ళీ ఇంకొకటి ఉందండి, నాగార్జున యూనివర్సిటీలో అడ్మిషన్ కావాలన్నప్పుడు AU ఏరియా సపరేట్ మళ్ళీ వాళ్ళ లోకల్ 85% మళ్ళీ వాళ్ళకే, మళ్ళీ అందులో రిజర్వేషన్ లోకల్లో. మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ మీకు శ్రీకాకుళం, విజయనగరం, మీకు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, గుంటూరు, కృష్ణా, ప్రకాశం అండి, ఈ జిల్లాల మొత్తం లోకల్ అండి ఇక్కడికి. ఓకే, మీరు రాయలసీమ వాళ్ళు వస్తే 4 లోకల్ అవుతారు, AU యూనివర్సిటీ కాకుండా. అంటే లోకల్ 4 కూడా తెలంగాణ ఆంధ్ర కాదు, మనకి అదే కదా, విత్ ఇన్ ద ఆంధ్రాలోనే లోకల్ 4 లోకల్. ఓకే, అంటే వాడి ఉద్దేశం ఏంటంటే ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి సంబంధించిన పరిధిలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాటిలందరికీ కూడా లోకల్ కింద 85% ఇస్తున్నట్టు, మిగిలిన వాళ్ళకి 15%. అంటే మీరు అనొచ్చు మరి తెలంగాణ వాళ్ళు అప్లై చేయొచ్చా సార్ అని. అంటే జనరల్గానంటే ఈ 15% 4 లోకల్లో ఎవరు వస్తారు అంటే, ఒకవేళ మీరు ఆంధ్రాలో కానీ 10 ఏళ్ళు మీరు నివసించుంటే, ఓకే, మీరు ఎక్కడ చదివిన పర్లా, అదే లేదంటే మీరు స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా జాబ్ అయినా, లేదు 4 years కంటిన్యూస్గా
చదవడం, మీరు ఇక్కడ ఉండొచ్చు, అక్కడ ఆ రీజియన్లో 4 years చదివినా అంటే మీరు ఏం చేయాలంటే అక్కడ చదవాలండి. బేసిక్గా ఫౌండేషన్లో ఏదో ఒక 4 years చదవాలి. అంటే బిఫోర్ జస్ట్ 12th ముందు. లేదు నాన్ లోకల్లో లేదు అంటే నాన్ లోకల్ అయిపోతారు. బట్ నాన్ లోకల్ అయిపోయినప్పుడు కూడా మీరు అప్లై చేయాలి అంటే మీరు ఆంధ్రాలో ఉండాలి. ఏదో ఒక టైంలో ఒక 10 ఏళ్ళు ఉండాలి. 10 ఏళ్ళు ఉండాలి. మరి సపరేట్ అయినప్పుడు కూడా మన విభజన చట్టం 10 ఏళ్ళు ఇచ్చారు కదండి. వాళ్ళు ఏం చెప్పారు, 2014 నుంచి 2024 దాకా కామన్ అని చెప్తారు కదా. సో ఈ లోపు ఉన్నటువంటి వ్యక్తులందరికీ ఎలిజిబిలిటీ ఇచ్చాడు వాడు. ఓకే. సో లోకల్ నాన్ లోకల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీకు అదర్ పీపుల్ కాంపిటీషన్ 85% రారండి. ఇప్పుడు ఎవరో గుంటూరులో ఉన్నాడండి, ఇది అదృష్టమైనటువంటి మిగతా రాడు కదండి. ఇక కృష్ణా, గుంటూరు, పశ్చిమ సంబంధించి 4-5 జిల్లాలకు సంబంధించి వాళ్ళకే అదృష్టం ఎక్కువ పర్సెంటేజ్ వస్తుందండి. సో ఇది ఉంటుందండి. స్పోర్ట్స్ కోటా కూడా మీకు సపరేట్ గా ఉంది కాబట్టి చేసుకోవచ్చు, అప్లై చేసుకుంటే. ఈ పర్టికులర్ కోర్సులో జాయిన్ అయిన తర్వాత నేను చెప్పే సలహా ఏంటంటే, ఫ్యాకల్టీ మరీ అంత బాగోకపోయినా మీరు ముందు నుంచి కానీ ఏదన్నా స్కిల్స్, ఏదైనా కోడింగ్ స్కిల్స్ కానీ అలాంటి స్కిల్స్ కానీ ఏదైనా ముందు డెవలప్ చేసుకుని, ఏదైనా ప్రాజెక్ట్స్ కానీ అలాంటిది ఏదైనా కొంచెం జాగ్రత్తగా చేసుకుని, ఫైనాన్షియల్గా నేను అసలు మనకి ఇబ్బంది అవుతుంది అలా అనుకుని ఏదన్నా ఉన్నట్లయితే మీరు ఎక్కడో ప్రైవేటు ఎంసెట్ కాలేజీల్లో జాయిన్ అవ్వడం కంటే, ప్రైవేట్గా ఉన్నటువంటి లోకల్ ఎంసెట్ కాలేజీల్లో ఫీజు రింబర్స్మెంట్ కదా అని చెప్పి ఆ చుట్టుపక్కల విజయవాడ, గుంటూరు లాంటి ఏదైనా కాలేజీలో జాయిన్ అవ్వడం కంటే ప్రాబబ్లీ మీరు ఇక్కడ జాయిన్ అయితే మేబీ యూనివర్సిటీ కొంత నేమ్ అది ఉంటుంది కాబట్టి ఆబ్వియస్గా నాగార్జున యూనివర్సిటీ క్యాంపస్ స్టూడెంట్ కింద ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి డెఫినెట్గా కొంత మీకు బెటర్గానే ఉంటుందండి. కొంత అడ్వాంటేజ్ ఉంటుంది, అంటే క్యాంపస్ లైఫ్ ఉంటుంది అంతే కదండి. చిన్న కాలేజీలో చదవడానికి ఉంటుంది, డిఫరెన్స్ ఉంటుంది. అంటే 12th మార్క్స్ తగ్గినటువంటి విద్యార్థులు కానివ్వండి, డైరెక్ట్గా ఎంసెట్ లేకపోతే వేరే ఎగ్జామ్స్ క్రాక్ చేయడానికి అవకాశం లేనటువంటి విద్యార్థులు కానివ్వండి, లేకపోతే ఫైనాన్షియల్గా అంత బర్డెన్ పెట్టుకోలేనటువంటి విద్యార్థులు కానివ్వండి, ఇలాంటి విద్యార్థులు ప్లస్ దగ్గరలో ఉన్నటువంటి నాగార్జున యూనివర్సిటీ దగ్గరలో ఉండి డే స్కాలర్ కింద వెళ్దాం, మనకు హాస్టల్ కూడా పెద్ద ఖర్చు అవ్వదు అనుకున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని దృష్టిలో పెట్టుకుని మనం స్పెసిఫిక్గా ఈ పాయింట్ని మనం చెప్పదలుచుకున్నాం. సో ముఖ్యంగా సార్ చెప్పినట్లుగా ఇది ఒక 4-5 జిల్లాల వాళ్ళకైతే చాలా అద్భుతమైన అవకాశం అని చెప్పాలి. అందులోనూ చాలా నిరుత్సాహంతో, అలాగే ఇక చదవలేమా, మార్కులు తక్కువ వచ్చినాయి, మనకి ఎలిజిబిలిటీ లేదా, 12th అయిపోయిన తర్వాత చాలా మంది నిరుత్సాహపడతారు, డ్రాప్ అవుట్స్ ఎక్కువ ఉంటాయి, అందులోనూ సూసైడల్ టెండెన్సీ, డిప్రెషన్ ఇవన్నీ ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి ప్రత్యేకమైన అవకాశం అనే చెప్పాలి. ఎందుకంటే మీ మెంటల్ టెన్షన్స్ అన్నింటినీ క్లియర్ చేసేటట్టు ముఖ్యంగా 4 జిల్లాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇది ఒక పెద్ద అద్భుతమైన అవకాశం. అండ్ దాట్ టు 85% రిజర్వేషన్స్తో, ఇంక్లూడింగ్ జనరల్ రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా అప్లికబుల్. అండ్ దాట్ టు స్పోర్ట్స్ కూడా. స్పోర్ట్స్ కోటా కూడా. ఇంకొక అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ ఏంటంటే, మామూలుగా జనరల్గా ఎగ్జిట్ ఆప్షన్ ఎవరండి, ఎగ్జిట్ అంటే ఏంటంటే బీటెక్ ప్లస్ ఎంటెక్ అంటే 6 years కదంటే. అవును. వీడేంటంటే 4 years ఎగ్జిట్ ఆప్షన్ ఇచ్చాడు. ఓకే. అంటే మామూలుగా 4 years కోర్స్ అంటే పర్మిషన్ అవ్వదు గవర్నమెంట్, ఎంసెట్లో ఫిల్ చేసుకోమంటాడు. ఇంటిగ్రేటెడ్ పెట్టి 4+2 పెట్టడం వల్ల పర్మిషన్ వచ్చింది గవర్నమెంట్ నుంచి. పెట్టి తెలుగుగా ఏం చేశాడంటే ఎగ్జిట్ ఆప్షన్ ఇచ్చాడు. సో 4 years అయిన తర్వాత జనరల్గా మీరు బయటకు వచ్చేయచ్చు. అంటే అది చూడడానికి 6 years ఉంటుంది, అదే 4 years మీకు ఎగ్జిట్ ఆప్షన్ ఇచ్చాడు. సో 4 years అయిపోయిన తర్వాత మీరు అక్కడ తర్వాత కంటిన్యూ చేయాలన్నా చేయొచ్చు, ఎగ్జిట్ అయిపోయింది అంటే ఎగ్జిట్ అయిపోయి 5 years అయితే ఎగ్జిట్ ఉండకపోను ఇంటిగ్రేటెడ్. ఇది లక్కీగా 6 years పెట్టారు కాబట్టి ఇది 4+2 6 ఎక్కువ అనుకుంటారా, మీరు 4 years దృష్టిలో పెట్టుకుని జాయిన్ అయిపోవడం, ఎగ్జిట్ అయిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఎగ్జిట్ అవ్వచ్చు. బట్ మోర్ ఓవర్ రెగ్యులర్ బీటెక్ లో ఇన్ని స్పెషలైజేషన్స్ పెట్టలేదు. సరే, దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడు అంటారు? లాస్ట్ డేట్ 19 అండి. ఈ 19 అండి. టైం తక్కువ ఉంది. సో టైం తక్కువ ఉంది, కాంపిటీషన్ కూడా తక్కువే ఉంటుంది. ఎగ్జామినేషన్ వచ్చి April 7 అండి. సో April 7 టైం కూడా పెద్ద ఎక్కువ లేదు. అంటే ఆల్రెడీ జేఈ మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 70% ఇంటర్ రాదేమో. అదే అంటే కొంతమంది అందరికి రాకపోవచ్చు కదా, అందరూ కొంచెం డల్గా ఉంటారండి వాళ్ళు. ప్లస్ ఇవన్నీ పారామీటర్స్ దృష్టిలో పెట్టుకుని సరే ఇంకెక్కడో ఎవడో ఏదో కాలేజీకి వెళ్ళి మనం ఇబ్బంది పడ్డా కాలేజీలో అట్లీస్ట్ క్యాంపస్ లైఫ్ అన్న దొరుకుతుంది కదా మీకు, డెఫినెట్గా కొంత ఇది ఉంటుంది. సో మీరు డెఫినెట్గా ఈ అవకాశం మనం చెప్పిన కండిషన్స్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు డెఫినెట్గా యూజ్ చేసుకున్నట్లయితే బెటర్గా ఉంటుందండి. రైట్. సో సార్ చెప్పినట్లుగా ప్లాన్ చేసుకోండి. 19th లాస్ట్ డేట్ అప్లికేషన్కి. సో నాగార్జున యూనివర్సిటీ క్యాంపస్లో మీరు చదవాలని చాలామంది అనుకుంటూ ఉంటారు, అందులో నేను కూడా ఒకడిని, కానీ బట్ నాకు కుదరలేదు. సో మీరు ఎవరైనా కానీ అట్లా అనుకుంటే, అండ్ దట్ మీకు మార్క్స్ తక్కువ వచ్చి ఉండి డిసప్పాయింట్మెంట్తో ఉంటే ఇది మంచి డెఫినెట్గా. అంటే నాగార్జున యూనివర్సిటీని మనం తక్కువ ఎక్కువ అని కాదండి. నాగార్జున యూనివర్సిటీ చాలా పెద్ద గొప్ప వ్యక్తులు చదివిన ఆంధ్ర యూనివర్సిటీ. అన్ఫార్చునేట్గా గవర్నమెంట్ ఏం చేసింది అంటేనంటే ఆ యూనివర్సిటీస్ని కూడా వీళ్ళ గ్రిప్లో తెచ్చేసుకుంది. అసలు జరుగుతున్న తప్పు ఏంటంటేనంటే ఈ యొక్క యూనివర్సిటీస్ని మీ బతుకు మీరు బతకంటారా అంటే హ్యాపీగా బతుకుతాయండి. ఇది ఏం చేస్తుందంటే గవర్నమెంట్ అందులో దూరిపోయి
రిక్రూట్మెంట్లోనేమో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ పెట్టి Hmm. కోర్సుల్లోనూ మొత్తం ప్రతి దాంట్లోనూ ఇన్ఫ్లుయెన్స్లో Influence ఉంటాయి. పెట్టడం వల్ల ఏమవుతుందంటేనండి వాళ్ళకి అలాంటి ఇండిపెండెంట్ ఇప్పుడు IIITయో లేకపోతే ISBయో లేకపోతే కొన్ని IIITలో కొన్ని కాలేజీలు ఎందుకు మీకు ముందుకు ఫాస్ట్గా వెళ్ళగలుగుతున్నాయంటే ఇండిపెండెన్స్ ఇచ్చేసారు వాళ్ళకి. మంచి డైరెక్టర్లను పెట్టి ఇండిపెండెంట్ ఇచ్చారు. ఆటోనమస్ స్టేజ్ ఉన్నప్పటికీ కూడా దీనికి ఇవ్వట్లేదు. దీనికి ఏమవుతుందంటేనంటే ప్రాబ్లం ఏమైందంటే మీకు లాస్ట్లో మీరు చూసుకున్నప్పుడు కూడా ఈవెన్ టీడీపీ గవర్నమెంట్లో స్టేట్ సపరేట్ అయిన తర్వాత కూడా, ఎందుకంటే నాకు క్లోజ్గా తెలుసండి అందులో ఉన్న చాలా మంది వైస్ ఛాన్సలర్ గారు కానీ లేకపోతే శ్రీనివాస్ రెడ్డి గారు కానీ చాలా మంది ఉంటారు. మా ఇంటి ముందేనండి అది. సో మ్యాక్సిమం అంటే వాళ్ళకి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ డబ్బులు ఇవ్వదు. అదే కదా, ఈ కాలేజీలో వచ్చిన డబ్బులు తీసుకుంటుంది గవర్నమెంట్ 200 కోట్లు తీసుకుంది. కానీ గవర్నమెంట్ వాడుకుంటుందండి, తీసుకుంటుంది. జేఎన్టీ నుంచి తీసుకుంటుంది, నాగార్జున యూనివర్సిటీ నుంచి తీసుకుంటుంది, ఆంధ్ర యూనివర్సిటీ. ఇప్పుడు గవర్నమెంట్ ఒక మంచి పర్పస్తో యూనివర్సిటీని స్థాపించాయి, అదే కదా, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇచ్చినప్పుడు ఫుల్ రిక్రూట్మెంట్ మీరు చేయకుండా రకరకాల పొలిటికల్ ఆస్పెక్ట్స్ అన్ని అందులో పెట్టి పొలిటికల్ మీటింగ్లు, పొలిటికల్ ఆస్పెక్ట్స్ లేకపోతే స్టూడెంట్ యూనియన్స్ అన్ని రకరకాల ఆస్పెక్ట్స్ అన్ని అందులో మీరు దూర్చి ఎప్పుడైతే మీరు ఆ ఇన్వాల్వ్మెంట్ వచ్చిందో ఆబ్వియస్గా ఏమవుతుందంటే అసలు ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఎలాంటి కాలేజ్ అండి. మేము చదువుకునే రోజుల్లో ఒకప్పుడు అసలు నెంబర్ 1 కాలేజ్ అండి. ఆంధ్ర యూనివర్సిటీలో చదవడం అంటే చిన్న విషయం కాదండి. ఈవెన్ మేము చదివే రోజుల్లో కూడా సీట్ రావడం అంటే అసలు ఇంపాసిబుల్ టాస్క్ అండి. అలాగ అంత స్టార్ పెద్ద గొప్ప మేధావులు వచ్చినటువంటి కాలేజెస్ అండి, ఇవేం చిన్న ఏం కాదు. అలాంటి కాలేజెస్ నుంచి ఈ 10-15 సంవత్సరాల నుంచి అన్ఫార్చునేట్గా పొలిటికల్గా ఇన్వాల్వ్ అయ్యి రిక్రూట్మెంట్స్ని ఆపేయడం, లేకపోతే ఫ్యాకల్టీని ఇవ్వకపోవడం, లేకపోతే సరైనటువంటి ల్యాబొరేటరీస్ ఎక్విప్మెంట్స్ కానీ లేకపోతే సరైనటువంటి ఫండింగ్, రీసెర్చ్ ఫండింగ్ సరిగ్గా ఇవ్వకపోవడం, ఇవన్నీ గవర్నమెంట్ అసలు పట్టించుకోక ఇవి చేయదు. చిత్రం ఏంటంటే కొత్త కాలేజ్ ఓపెన్ చేస్తుంది. ఆదికవి నన్న యూనివర్సిటీ అని చెప్పి రాజమండ్రిలో స్టార్ట్ చేసింది, ఇంకొకటి ఏదో వచ్చి తిరుపతిలో ఒక యూనివర్సిటీ స్టార్ట్ చేసింది. మీరు అబ్జర్వ్ చేయండి, 15 ఏళ్లలో ఈ కాలేజీలకు డబ్బులు ఇవ్వదు. ఉన్న కాలేజీలకు డబ్బులు ఇవ్వకుండా కొత్త కాలేజీలు ఫౌండేషన్ స్టోన్ వేసి నేను జిల్లాకు ఒక కాలేజీ పెడతాను, లేదా ట్రైబల్ యూనివర్సిటీ పెడతాను, లేదా ఇంకోటి ఏదో సెంట్రల్ యూనివర్సిటీ పెడతాను, ఇంకొకటి ఏదో పెడతానని చెప్పి కొత్త కాలేజీలన్నీ పెట్టి మళ్ళీ ఆ కాలేజీలను కూడా నిర్వీర్యం చేయడమే. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు. ఇప్పుడు ఈ రోజు ఇప్పుడు రాజమండ్రిలో పెట్టిన కాలేజీలు మీరు చూస్తే సెంట్రల్ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, స్టేట్ సపరేట్ అయింది ఇవ్వాలని చెప్పి ఇవ్వడం తప్ప ఆ కాలేజీలో రిక్రూట్మెంట్ ఏది, ఆ కాలేజీలో ఫ్యాకల్టీ ఏది, ఫ్యాకల్టీ సరిగా లేక, రిక్రూట్మెంట్ లేక, ఫండింగ్ లేక, రీసెర్చ్ ఇది లేకపోతే ఇంకా మీకు యూనివర్సిటీ ఎప్పుడు ఎదుగుద్దంటే మేము చదివే రోజుల్లో కాదండి, మేము చదివే రోజుల్లో మీరు నమ్మరండి ఎక్స్ట్రాడినరీ ఫ్యాకల్టీ మెంబర్స్ అండి. ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్న ఫ్యాకల్టీ కానివ్వండి, నాగార్జున యూనివర్సిటీలో మీరు చూస్తే అసలు నాగార్జున యూనివర్సిటీలో లా చదివినటువంటి పెద్ద గొప్ప వ్యక్తులు ఉన్నారండి. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాలు, లేకపోతేనేమో సుప్రీంకోర్టులో ఉన్నటువంటి జడ్జెస్ కానివ్వండి, హైకోర్టులో ఉన్నటువంటి పెద్ద గొప్ప వ్యక్తులు చాలా మంది నాగార్జున యూనివర్సిటీ చదివినటువంటి వచ్చినటువంటి వ్యక్తులే. అది దాన్ని డిఫేమ్ చేసేస్తున్నారండి. దాని యొక్క ఉస్మానియా యూనివర్సిటీ అంటే భయం వేసి పరిస్థితికి తీసుకొచ్చి రోజుకి ఆ యూనివర్సిటీ అంటే వద్దురా అన్న పరిస్థితికి తీసుకొచ్చేస్తున్నారు. మేమే బలవంతంగా చెప్పాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు నేను యాజ్ ఏ కెరియర్కి సంబంధించిన వ్యక్తిగా ఫ్యాకల్టీ ప్రొఫైల్ లేకపోతే ఇవి చూస్తాం కదండి మేము ఎప్పుడు, అంతే కదండి. సో మిగిలిన ఎమోషన్స్ డిఫరెంట్ స్టోరీ, అవి చూడం కదండి. బట్ నాకు బాధ కలుగుతుంది. అంటే నేను ఆ కాలేజీని చూసినటువంటి వ్యక్తిని కాబట్టి నాకు బాధ కలుగుతుంది. ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ తీసుకున్నా ఏంటి అసలు ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎన్ని ఎకరాలండి, ఎన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్స్ ఉంటాయండి, ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది చెప్పండి ఆ కాలేజీలో. అసలు మామూలు ప్రైవేట్ కాలేజీలో ఉంటుందా? అసలు గ్రౌండ్ కానీ ఉండదు కదండి. అసలు ఎక్స్ట్రాడినరీగా ఉన్నటువంటి బిల్డింగ్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మొత్తం అన్నీ ఉంటాయి కదండి. దాన్ని ప్రాపర్గా కానీ మనం చేయగలిగితే నెంబర్ 1 యూనివర్సిటీస్ ఎందుకు అవ్వండి ఇవన్నీ. ఇవి కాకుండా ఎప్పుడు నేను ఫౌండేషన్ చూనేద్దామా, ఇప్పుడు మెడికల్ కాలేజీలు 13 ఓపెన్ చేశారు, ఏం ఉపయోగం అండి? మనం ఇప్పుడు వచ్చినటువంటి గవర్నమెంట్ ఇప్పుడు ఉన్న కాలేజీలకే సరైనటువంటి పేషెంట్ లోడో లేదా సరైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్విప్మెంట్స్ ఉండవు, సరైనటువంటి ఏమీ లేకుండా కొత్తగా 10 జిల్లాకు ఒక కాలేజీ పెడతారని అనౌన్స్మెంట్ చేస్తారు. ఉన్న కాలేజీలని నిజంగా బాగా చేస్తే నాగార్జున యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ ఎంతో మంది గొప్ప వ్యక్తుల్ని తయారు చేస్తుంది, తయారు చేసింది, ఇంకా చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. సో నేను నేను నెగిటివ్గా చెప్తున్నాను అన్న పాయింట్ కాదు, అది నేను బాధతో చెప్తున్నటువంటి విషయం. పాయింట్ అయితే అర్థం అవుతుంది సార్. సో ఇది నెగిటివ్గా ఏదో స్టాబింగ్ చేయడానికో లేదంటే ఏదో ఎత్తి చూపడానికో కాదు, ఉండాల్సినటువంటి విషయాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేదంటే ఫ్యాకల్టీస్ కానీ ఉన్నటువంటి వరాలని శాపాలుగా మార్చేస్తున్నటువంటి పరిస్థితుంది. సో వరాలని అలానే ఇంకా దయదలిచి ఇంకెక్కువ వరాలు కురిపించాల్సింది పోయి అలా చెప్పించడం కరెక్ట్ కాదని చెప్పి సార్. అవునండి, పొలిటికల్ రాకూడదండి, అలా పొలిటికల్ ఆస్పెక్ట్స్ ఇందులో పెట్టకూడదండి. ఎడ్యుకేషన్ లో పాలిటిక్స్ ఏదో కొన్ని చాలా సినిమాల్లో కూడా చూసాం సార్ మనం. ఎడ్యుకేషన్ లో పాలిటీషియన్స్ అసలు ఎంటర్ అవ్వకూడదు. విద్యా వ్యవస్థ పాలిటీషియన్స్ వస్తే కావాల్సిన పెడతారు. అదే చెప్పి మాట ఇవ్వండి స్టాంపుని, మళ్ళీ ప్రతిదీ పొలిటికల్ కదండి. మెరిట్ అనేది లేకుండా ఉంటే ఎట్లాగా వాళ్ళకి ఇండిపెండెంట్ గా వాళ్ళకి ఇస్తే అటానమీ ఇస్తే వాళ్ళు చక్కగా క్వాలిఫైడ్. అసలు ఇప్పుడు కూడా నాకు పర్సనల్ గా తెలుసు నాగార్జున యూనివర్సిటీలో ఎక్స్ట్రాడినరీ ఎఫిషియెంట్ గా ఉన్న పీపుల్ ఉన్నారండి.
మీరు కరెక్ట్గా యూజ్ చేసుకుంటే చాలా మంచిగా Utilization చేయగలరండి వాళ్ళు, మంచి ఉంటుంది. కోర్సెస్ డిజైన్ చేయగలరు, మంచిగా చేయగలరండి వాళ్ళు అందరూ. అదే సార్. సో అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్ మీకైతే మంచి అవకాశం ఉంది. దట్టు నాగార్జున యూనివర్సిటీలో ఆ క్యాంపస్ స్టూడెంట్గా ఉండటం చాలా మందికి ఒక గొప్ప కలగానే చెప్పాలి. అలాంటి సందర్భం ఒకటైతే వచ్చింది, యూటిలైజ్ చేసుకోండి. 19th లోపు మీరు గనక కొంచెం ఎంసెట్లో ర్యాంక్ రాలేదనో లేదంటే ఎంసెట్కి అటెండ్ అవ్వలేదనో ఇబ్బంది బాధపడుతూ ఉంటే ఈ స్పెషల్ ఎంట్రన్స్ కోర్స్కి మీరు మీ ఫైల్ని అయితే మీ అప్లికేషన్ అయితే ఫిల్అప్ చేయండి. సో దట్ April 7th ఎగ్జామ్ ఉంటుందంట. సో ఈ లోపు ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్ ఫర్ ద స్టూడెంట్స్. ఇది మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చింది. దట్ 4 డిస్ట్రిక్ట్స్కి పర్టికులర్లీ 4-5 జిల్లాలకి 85% రిజర్వేషన్ ఉన్న నేపథ్యంలో ఆ జిల్లాల వాళ్ళందరూ కూడా కాన్సన్ట్రేట్ చేస్తారని భావిస్తూ ఇది ఇవాళ ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5-6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకొస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. 2024లో యూజీ అండ్ పీజీ అడ్మిషన్స్ వరల్డ్ టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో వెళ్లాలనుకుంటున్నారా? అయితే పర్ఫెక్ట్ గైడెన్స్ కొరకు వెంటనే డాక్టర్ ఏ సతీష్ ఐఆర్ఏసీ గారిని సంప్రదించండి. మీరు సంప్రదించాల్సిన నంబర్ 8886629883.